వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ ఒక సాధారణ ఆటో డ్రైవర్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీ పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఒక ఫౌండేషన్ స్థాపించి ఎంతోమంది పేద ప్రజలకు అనేక రకాల సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ప్రస్తుతం బీజేపీ పార్టీ కార్యవర్గ సభ్యులు సిద్ధం నరేష్ పటేల్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే ఏం చెప్తారు? మేము మా నాన్న సింగరేణి ఎంప్లాయ్ యాక్చువల్గా. ఓకే. ముగ్గురు అన్నదమ్ములము. నాకు పెళ్ళయింది. 2 పాపలు. పెద్ద అమ్మాయి ఇప్పుడు ఇంటర్ చదువుతుంది, 2nd ఇయర్. చిన్న అమ్మాయి స్కూల్కి వెళ్తుంది. పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు అంటే రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? రాజకీయ నేపథ్యం లేదు, కానీ మా పెద్దన్నయ్య మాత్రం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు ప్రస్తుతం. మీ సొంతనే? అవును. రైట్. అదేవిధంగా ఒక సాధారణ ఆటో డ్రైవర్గా మొదలైన మీ ప్రయాణం ప్రస్తుతం ఈ స్థాయికి తీసుకొచ్చింది. అసలు ఎలా సాధ్యమైందంటే ఏం చెప్తారు? సంకల్ప బలం. అంటే మనం ఏ పని చేసినా ఈ ప్రపంచానికి మనం పరిచయం కావాలి, మనలో శక్తి ఉంది, అందరిలాగా మనం ఎందుకు కాకూడదనే భావన మనలో మొదలైనప్పుడు ఏదైనా సాధ్యమవుతుందని నా నమ్మకం. అంటే ఎంతోమందికి మీరు ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు. అది ఎలా సాధ్యమైంది అనేసి అందరి డౌట్. అదే మనకున్న పరిస్థితులను అనుకూలంగా తీసుకొని దాన్ని ఏ విధంగా మలుచుకుంటే మనం ముందుకు పోతాము, మన కార్యాచరణ ఎలా ఉండాలి, మనం ఏ పని చేస్తే డెవలప్ అవుతాము, అందరితోటి ఎలా ఉండాలి, ఎట్లా కలిసి ఉండాలి, ఏ విధంగా ప్రణాళిక చేస్తే బాగుంటామని ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరికి ఇది సాధ్యమయ్యే ముచ్చటే. అదేవిధంగా నేడు ఈ స్థాయికి వచ్చిన మీరు ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునే టైంలో సడన్గా రాజకీయాల వైపు ఎందుకు రావాలనిపించింది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం వ్యాపారం చేసి ఒక స్టేజ్ మీద నుంచి మనం కొంతమంది ప్రజలకు చేయాలంటే ఎంతో కొంతవరకే మనం పోగలుగుతాం. కానీ ఒక రాజకీయ పరంగా మన దగ్గర ఒక పవరు, మన దగ్గర ఒక శక్తి, రాజకీయంగా ఉంటేనే, ప్రభుత్వం యొక్క అండదండలు ఉంటే మనకున్న భావన, మనకున్న శక్తిని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే అది పెద్ద స్థాయికి పోగలుగుతుంది. ఓకే. మనం ఉన్న స్థాయిలో చేయాలంటే అక్కడి వరకే చేయగలుగుతాం. అసలు మీకు ఎటువంటి వ్యాపారాలు ఉన్నాయి? మీకంటూ ఒక సామ్రాజ్యాన్ని, రాజకీయ సామ్రాజ్యాన్ని ఎలా ఏర్పాటు చేసుకోగలిగారంటే ఏం చెప్తారు? ప్రజలకు సేవా కార్యక్రమాలు, సేవా దృక్పథంతో మనం ముందుకు వచ్చినాం. ఇది ముందుకు పోవాలి అంటే మనకు వ్యాపారం నుంచి ఒక ఫౌండేషన్ స్థాపించి, ఫౌండేషన్ పేరు పెట్టకుండానే ఫస్ట్ మనం ప్రజలకు పోవడం జరిగింది. ఆ తర్వాత ఫౌండేషన్కి ఒక పేరు పెట్టి, మా పాప పేరు పెట్టి, ఫౌండేషన్ కార్యక్రమాల ద్వారా మనం యాక్చువల్గా కొంత నిరుపేద మహిళలు, వితంతువులకు మనము కుట్టు మిషన్లు అందించడం జరిగింది. అదేవిధంగా కరోనా సమయంలో చాలామంది, ఒక 50 నుంచి 60 మంది టీం తోటి మనం ఎక్కడ ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఎలాంటి